నేను ప్రెగ్నెంట్. జాను నుండి ఇలాంటి ఆన్సర్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇలా మారిపోవడం రాంగో లేదా తన కోసం నేను ఇలా స్ట్రక్ అయిపోయి మిగిలిపోవడం రాంగో నాకు అర్థం కాలేదు. ఎందుకో తెలియదు, నాకు మార్పు కావాలనిపించింది. కానీ అది జరగాలంటే ఫస్ట్ జాను ఇంకా నా లైఫ్లోకి రాదనే నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. కాకపోతే జానకి నేను ఒక ఆప్షన్ అవుతానని అస్సలు అనుకోలేదు. దట్స్ కిల్లింగ్ మీ. అయినా మనం లైఫ్ని యాక్సెప్ట్ చేయలే, కానీ బ్రేకప్ తర్వాత కూడా అంత హ్యాపీగా ఉండొచ్చని జాను చూసాకే అర్థమైంది. వస్తున్నా. ఒకరిని అంతలా ప్రేమించి ఇంకొకరికి జీవితాన్ని ఎలా పంచడం అంత ఈజీయా? ఎన్నిసార్లు చెప్పాలి? 10 రోజులై రోజు ఇలా నీ బాధను చూడలేకపోతున్నాను. నువ్వెంత ఏడ్చినా నీ రాఖీ తిరిగి రాదురా. నీకింకో కుక్క పిల్లను కొనిస్తానన్నానుగా. పద ఇంటికి వెళదాం. లేదు, నా రాఖీ నాకు కావాలి. చూడు వరుణ్, మనం ఇక్కడే ఆగినంత మాత్రాన కాలం వెనక్కి జరగదు. అలా అని ముందుకు వెళ్లకుండానూ ఉండదురా. కొన్ని మన జీవితంలో ఎంత ఏడ్చినా తిరిగి రావు. ఈ విషయం దీనికి అర్థమైనంత తేలిగ్గా దీనికి అర్థం కాదు. కొంచెం టైం పడుతుంది. కానీ నువ్వు ఈ బాధను ఇలానే మోస్తూ ఉంటే మంచి క్రికెట్ ప్లేయర్ కావాలనుకున్నటువంటి నీ గోల్ని ఎప్పటికీ నువ్వు రీచ్ కాలేవు. ఒక్కసారి ఈ బాధను దాటి చూడు. నాకు తెలిసిన బావుకి ఒక అంబిషన్ ఉంది. ఇలా ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోడు. పర్లేదు, ఈ ఫ్లాట్ కూడా బానే ఉంది. ఆ రోజు ఎక్కువ మాట్లాడేసినట్టున్నా. ఫీల్ అయి ఉంటాడంటావా? ఒసే శ్వేత,
నువ్వు ఉన్న చోటు ఉండవు. నేనేం నిన్ను చూడటానికి రాలేదు. డాడీ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వడానికి వచ్చాను. తీసుకో. సరే, ఉప్మా చేస్తున్నా, ఏమన్నా తింటావా? మొన్నటి వరకు తిట్టి ఇప్పుడు తింటావా అంట. నాకేం వద్దులేని ఉప్మా. తింటావా? బావా చెయ్యి ఇటు. ఇంతకీ చెప్పనే లేదు. నెచ్చిన వాచ్ బాగుందా? బావా బావా చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ.